హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. చూడండి గాయ్స్, ఈరోజు అయితే మనకైతే మంచి ఫిషింగ్ అయింది. రఘు ఫిషింగ్ సూపర్గా ఉన్నాయి చేపలు అయితే. చూడండి, కీడాలు రేసుడే లేటు మామ. అటు గుంజుడు ఇటు గుంజుడు మొత్తం అయితే కన్ఫ్యూజ్ అయింది మామ. మా బావ అయితే చూడండి ఇక్కడ లైన్గా పెడుతున్నాడు చేపలను అయితే. ఎట్లా ఎగురుతున్నాయి అవి చూడండి గాయ్స్. మనమైతే వీడియోలోకి వెళ్ళిద్దాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. మంచి రఘు ఫిషింగ్ తో అయితే నేనైతే మళ్ళీ వచ్చేసిన మీ ముందుకి. వావ్ గాయ్స్, చూడండి సూపర్ గా ఉంది. ఇదైతే మంజీరా డ్యాము. గేట్లు అయితే తెచ్చుకున్నాయి. ఎలా పోస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. వాటర్ అయితే సూపర్ గా పోస్తున్నాయి. ఫిషింగ్ అవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. అయినా పర్లేదు, మేమైతే అవతల సైడ్ వెళ్ళి పట్టేస్తాం గాయ్స్. ఓకే, మరి మనమైతే వీడియోలోకి వెళ్ళిద్దాం. గాయ్స్ చూడండి, ఇప్పుడైతే మా బావ అయితే బుచ్చగాలాలు రెడీ చేసిండు. చిన్న చిన్న లడ్డూలు చేసి దానికి పెట్టి ఎలా ఇస్తుండు. ఇప్పుడైతే మనకి ఏ చేప పడుతుందో చూద్దాం గాయ్స్. చూడండి గాయ్స్, మా బావ అయితే 3 బుచ్చగాలాలు 6 ఫీడర్లు రెడీ చేసి అయితే మొత్తం అయితే వేసిండు గాయ్స్. ఇప్పుడు మీకు ఏ చేపలు పడతాయో మొత్తం అయితే చూపిస్తా. చూడండి గాయ్స్, మనమైతే వీడియోలోకి వెళ్ళేద్దాం పదండి. లెట్స్ గో. మనకైతే ఇక్కడ ఫీడర్ అయితే ఎలా తిరుగుతుందో చూపిస్తా చూడండి. పోతాను 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 గుంజన్నా. చిన్నది ఈ చేప ఏంద్రో మాము, సప్పులు లేదు ఏం లేదు, సైలెంట్గా వస్తుంది. నాకు తెలిసి అయితే నిద్రపోయినట్టుంది ఈ చేప. మొత్తానికైతే మనకైతే ఒక చేప పడ్డది. పర్లేదు, చిన్నదైనా పర్లేదు కానీ మంచిగా ఉంది. మనకైతే ఫాస్ట్గా ఫీడర్లను గుంజుతున్నాయి బోర్ కొట్టకుండా. మస్తు అనిపిస్తుంది ఈరోజు. ఆ చేపనైతే దగ్గరికి వెళ్ళి చూపిస్తా చూడండి ఎలా ఉక్ అయిందో. సూపర్గా ఉంది, రెడ్గా. మన లొకేషన్ వచ్చేసి అయితే సూపర్గా ఉంది. ఓకే, కొంచెం చిన్నవి పడుతున్నాయి కానీ పర్లేదు, బోర్ అయితే కొట్టట్లేదు. చిన్నవి పడుతున్నాయి కానీ ఫాస్ట్గా ఎగ్గుతున్నాయి ఫీడర్లను. మళ్ళీ ఒకటైతే గుంజింది మామ ఇక్కడైతే ఫీడర్ని. ఇప్పుడైతే బావ అయితే తీస్తుండు. ఏ చేప పడుతుందో చూపిస్తా చూడండి. ఇదైతే కొంచెం నాకు తెలిసి అయితే మంచి సైజ్ అనుకుంటున్నాను నేనైతే. చూడండి గాయస్, ఏ చేప పడుతుందో చూపిస్తాను.
మా బావ అయితే దాన్ని పట్టుకొని చూపిస్తాడు చూడండి గాయస్. అదైతే మూతనైతే చూడండి గాయస్ ఎట్లా చేస్తుందో. దానికి ఆకలి అవుతున్నట్టుంది ఇంకా కూడా. దానికైతే పిండి పెట్టేస్తా దాని నోట్ల. తినని ఎంత తింటుందో చూద్దాం. ఇంకేనా పెద్దగా ఉన్నాయి, పెద్దగానే ఉన్నాయి. ఇక్కడైతే మళ్ళీ అయితే ఒక ఫీడర్ని అయితే గుంజింది. ఇదేంద్రో మాము ఫాస్ట్గా గుంజుతున్నాడు మా బావ అయితే. మరి బాగా పెద్దది అనుకుంటున్నాను నేనైతే. ఎటో ఉరుకుతుంది. చూద్దాం మరి ఏ చేప పడుతుందో మనకు. చూడండి పెద్ద చేపలు ఎందుకు పడట్లేదంటే అక్కడ ముందైతే ఓళ్ళ పెట్టారు. అందుకే మేమైతే దగ్గర వేస్తున్నాం. అందుకే చిన్నవి పడుతున్నాయి. ఇంకా దూరం విసురుతే కనుక మంచి పెద్ద సైజులు పడతాయి. కానీ నెక్స్ట్ టైం అయితే మీకైతే మంచి పెద్ద సైజు తోటి మళ్ళీ నీకు మంచి వీడియో పెడతాం. చూడండి గాయస్. ఆ చేప వచ్చేది రాకుండా ఇంకొక బుచ్చగాళ్ళంతా పట్టుకొని వచ్చింది. ఆ చేప ఎందుకు వచ్చింది మాము మొత్తం రిస్క్ పెట్టింది. బుచ్చగాలాలు అవి ఇవి మొత్తం చిక్కు పడ్డాయి. ఇక్కడైతే చూడండి గాయస్, దానికైతే ఎట్లా ఉక్ అయిందో చూపిస్తా. దాని ముక్కు పైన దిగింది. దాని ముక్కులో దిగిందంటే పోయే ప్రసక్తే లేదు. దాని ముక్కులో దిగిందంటే అస్సలు పోదు. ఖచ్చితంగా బయటకైతే రావాల్సిందే. మస్తుంది. చేపలు అయితే రెడ్గా మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇక్కడ ఫీడర్ వేసుడే లేటు మామ. పొట్టు అయితే గుజుతున్నాయి ఫీడర్లని. మళ్ళీ అయితే మనకైతే ఇంకొకటి పడ్డది ఇక్కడ. చూడండి ఫీడర్కు ఎట్లా ఉందో. మొత్తం ఒకే సైజు ఉన్నాయి, చిన్నవి పడుతున్నాయి. కానీ ఫాస్ట్గా గుంజుతున్నాయి ఫీడర్ని అయితే. మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. బోర్ అయితే అస్సలు కొట్టట్లేదు. చూడండి ఎట్లా ఉందో చేప. మీకు ఎట్లా చూపిస్తున్నాను. ఇక్కడైతే ఎన్ని ఫీడర్లు వేస్తే అన్నింటికి ఒక్కొక్కటి చేప అయితే పడ్డది. మస్తున్నాయి చేపలు అయితే. కానీ కొంచెం చిన్నగా ఉన్నాయి అంతే. దాని ముక్కులో అయితే మంచిగా ఉక్ అయింది. చూడండి చూపిస్తా ఎట్లా దిగిందో. ఇక మనమైతే చేపనైతే మనం సంచిలో వేసుకుందాం, లేకుంటే అది చనిపోద్ది. ఫీడర్ అయితే చూడండి గాయస్ మంచిగా ఎట్లా ఉక్ అవుతున్నాయో. దాన్ని అయితే సంచిలో వేసుకుందాం ఇక పదండి. వావ్, లొకేషన్ అయితే చాలా బాగుంది మామ. ఇక్కడైతే చూడు మామ, మనకైతే మంచి జిలేబీ పడ్డది. మంచి సైజు ఉంది చూడండి. సూపర్గా ఉంది. అది ఫీడర్ నెగ్గినట్టు ఇంకా ఏర్పడలేదు, మాకు చూసుకోలేదు. అందుకే వీడియో తీయలేదు మంచిగా. గాయస్ ఇంకో వీడియోలో అయితే పక్కాగా మంచి సైజులు పడదాం. ఇంకో వీడియోలో కలుద్దాం గాయస్. ఓకే, చూస్తూనే ఉండండి ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. ఇప్పుడు కనుక మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ గాయస్. హలో గాయస్, చూడండి ఈరోజు అయితే మన ఫిషింగ్ అయితే అయిపోయింది. మొత్తం మనకి ఎన్ని 6 పడ్డాయి చూడండి. ఇవి ఒకటి మంచి సైజులు ఉన్నాయి, 2-3 చిన్నవి ఉన్నాయి, ఒకటి పాంప్లెట్ పడ్డది. దగ్గర కేజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.